నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో ఖతం చేయబడలా, మా అనిల్ ఖతం చేస్తాడు. పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే 10కి 10 స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో, అధికార మదంతో, డబ్బు మదంతో, మిడిసిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి 3 జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు. కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తా కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోసాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తాడు. అనిల్ని అడుగుతున్నా, అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత నీకుందా? అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా? కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు విపిఆర్ గారు రాజకీయాలు కూడా లేరు, ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు. తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలం కాదు, అధికారంలో కూడా లేవు. నెల్లూరులో ఆనం కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చెలాయిస్తుంది. మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు, వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు. ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని. ఇకపోతే అనిల్ 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా? ఎన్ని ఫ్లెక్స్లు వేసావా దానికి? నువ్వు ఫ్లెక్స్లు వేసుకుంటాడు అన్నావు. నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు. ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన 100 కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవో, నా దగ్గర డబ్బులు లేవో, నా దగ్గర డబ్బులు లేవో అని చెప్పని బేదర్పులు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం, ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూప్కుమార్ యాదవ్. రూప్కుమార్ యాదవ్ మధ్యవర్తి. అనిల్ కాదా ఎన్ని ఫ్లెక్స్లు వేసావా? ఎప్పుడు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లి బిచ్చం పెట్టాడంట. మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే 2008లో అంటే దాదాపు 16 ఏళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదయా, అది సాయం కాదా? 2014లో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే, అది సాయం కాదా? 2019లో నీకు సాయం చేశాడే, అది సాయం కాదా? మంత్రి పదవి ఇంట్లో ఉంటే బేదర్పులు అరుస్తూ ఉంటే అతిపెద్ద సాయం చేశాడే, అది సాయం కాదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నాడు. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, యూనిఫారం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా విపిఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తున్నాడు. జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టారు. అంతేకాదు ప్రతిరోజు 40 మంది పేషెంట్లకి విపిఆర్ వైద్య సేవ కింద 40 మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా విపిఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పని వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాడు. ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి. 2019లో నీకు నాకే కదా అనిల్, జగన్ గారికి విపిఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు, పైనుండే భగవంతుడు కూడా తెలుసు. మరి నోరుందని అచ్చోసిన ఆంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అది? మళ్ళీ చెప్తున్నా అనిల్, నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు. కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, రాజకీయాల్లో స్నేహం వేరు, గౌరవం వేరు, వారంటే మాకు ఎప్పుడు గౌరవం అని చెప్పాను. మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే
నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్టు? పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట, విపిఆర్ ప్యాంటు తడుముకుంటా ఉన్నాడంట, ప్యాంటు తడిసిపోతా ఉందంట విపిఆర్ది. అనిల్, విపిఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తడుపుకున్నావో 3 జిల్లాలు దాటావు, 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం దడిసిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు, కానీ 3 జిల్లాలు దాటావు. అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. దాంట్లో ఏ అనుమానాలే. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పల్నాడు జిల్లాలో కూడా ఆ పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు అనిల్.